వెహికల్ వారంటీ క్లెయిమ్ అవ్వాలంటే ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలో మీకు తెలుసా? మన కంటిన్యూస్ గా సర్వీసింగ్ అనేది షోరూమ్ లోనే చేయించుకోవాలి. బయట ఎక్కడ చేయించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే గనుక ఇంజిన్ వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. మన బైక్ కి ఎటువంటి మోడిఫికేషన్ చేయకూడదు. ఒకవేళ అలా చేసినా సరే వారంటీ అనేది క్లెయిమ్ కాదు. అలాగే ఇంజిన్ సంబంధించి ఎక్స్ట్రా పార్ట్స్ కూడా మనం అయితే యాడ్ చేయకూడదు. అంతేకాకుండా ఫిజికల్ డ్యామేజ్ కూడా అవ్వకూడదు. లైక్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా రాయి తగలడం కానీ ఇలాంటివి జరిగినా సరే ఆ పార్ట్స్ అనేది క్లెయిమ్ అయితే అవ్వదు. అసలు ఏ పార్ట్స్ కి వారంటీ క్లెయిమ్ అవుతుంది విషయానికి వస్తే కానీ రబ్బర్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, అండ్ బ్రేక్ వైర్స్ కానీ, బ్రేక్ షూస్ కానీ అయితే మనకైతే వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదు. టైర్స్ కూడా వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బల్బ్స్ అండ్ కాయిల్స్ కూడా మనకి వారంటీ అనేది క్లెయిమ్ కావు. సింపుల్ గా చెప్పాలంటే అరిగిపోయేవి, తరిగిపోయేవి అయితే మనకి వారంటీ క్లెయిమ్ కాదు. సో సర్వీస్ ఫ్రీ అంటే కనుక మనకి ఎటువంటి డబ్బులు తీసుకోరు అనుకుంటా, కానీ ఇంజిన్ ఆయిల్ కి, మిగతా పార్ట్స్ కి అండ్ మెకానిక్ ఛార్జ్ కి, లేబర్ ఛార్జ్ కి కూడా మనకి అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సర్వీస్ అంటే మనకి సేవలు మాత్రమే అందిస్తారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.